అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ నెల ఆగస్టు 9వ తేదీన శ్రావణ పౌర్ణమి రాబోతుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు కదా. అంతేకాదు ఈ రోజున హయగ్రీవ జయంతి జరుపుకుంటారు. ఈ రోజు జంధ్యాన్ని మార్చుకునే సంప్రదాయం కూడా ఉందండి. అందుకే ఈ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజు హయగ్రీవ జయంతి జరుపుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే ఈ పౌర్ణమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. సంవత్సరం అంతా ధనానికి లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు మీ సోదరులు సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి రాఖీ పౌర్ణమి రోజున ఏ రంగులో ఉండే చీరను కట్టుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనదండి. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలు ఎంతో సందడిగా ఉంటుంది కదా. శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావించినప్పటికీ ఈ నెలలో మనకు పవిత్రమైనగా భావించినా కూడా పౌర్ణమి మాత్రం మరింత గొప్పదిగా భావిస్తూ ఉంటారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు కదా. అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధన్, అన్న చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదరి ప్రేమకు సంకేతం. ఈ రోజు అక్క లేదా చెల్లెలు సోదరుడి చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉంటారు. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకుని సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుందండి. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. సోదరి మనులు అత్యంత పవిత్ర బంధంగా కలకాలం నిలవాలని జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, అలాగే చెల్లికి తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలను ప్రత్యేకంగా జరుపుకునే పండుగని రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. రాఖీ పౌర్ణమి బాలేవా అని కూడా పిలుస్తూ ఉంటారండి. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఒక కథ కూడా ఉంటుందండి. ఆ కథ ప్రకారం బలిచక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తి తన వద్దే ఉంచుకున్నాడు. వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి బాతు ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలుగా భావించిన బలిచక్రవర్తి మనసు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకొని వెళ్ళమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ తన 5 భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్థిక నిస్సహాయంగా శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడి చెల్లెలు. వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది. శిశుపాలుడి శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించిన కృష్ణుడు చూపుడు వేలికి రక్తం దారగా కారుతోంది. అది గమనించిన ద్రౌపది తను పట్టు చీరను కొంగును అతని వేలుకు కడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనం నుండి ఆమెను కాపాడుతాడు. అలా కూడా రాఖీ పండుగను ఆవిర్భవించిందండి అని మరికొందరు చెప్తూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు. కానీ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ములు వరుసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు. చుట్టరికంలో కానీ కాక బంధుమిత్రుల్లో పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరైనా సరే రాఖీ కట్టవచ్చు. రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఈ శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏంటంటే ఇక్కడ ఇస్తున్నానండి. ఈ శ్లోకాన్ని చదువుకొని రాఖీ కట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే చాలా మంచిది. అలాగే రక్తబంధం
రక్షాబంధం కట్టేటప్పుడు చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఇది. దీని అర్థం కూడా ఇక్కడ ఉందండి. అత్యంత దయగల రాజు బలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను. అది నేను నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది. ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి. ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది. రాఖీ 3 దారాలతో ఉండాలండి. రాఖీకి ఎరుపు పసుపు రంగు దారం ఉండాలి. బలిచక్రవర్తి అనే రాజు ఉండేవాడు. ఆయనకు దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్లి 3 అడుగుల స్థలాన్ని దానం అడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షణ రూపంలో కడుతున్నాను. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పడం ఈ శ్లోకం యొక్క అర్థం. కాబట్టి రాఖీ కట్టేటప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకాన్ని చదవడం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమః అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి. రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటూ ఉంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాలు రాఖీ పౌర్ణమి, నారియల్ పూర్ణిమ మరియు ఖజారీ పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ సందర్భంగా సోదరి మనుల సాధారణ తమ సోదరుల నుదుటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుషు కోసం ప్రార్థిస్తారు. ప్రేమ మరియు ఉత్కృష్టమైన భావాలను సూచించే తోరమును రక్షాబంధన్ అంటారు. అంటే రక్షణ బంధం అని అర్థం. రాఖీ కట్టేటప్పుడు బదులుగా సోదరుడు తమ సోదరికి బహుమతిగా అందజేస్తాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు. అసలు ఈ రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందన్నది ఒకసారి చూసుకుంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాల యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతలు రాజు దేవేంద్రుడు పరిహారాన్ని అంతా కూడా కూరగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షస రాజు అమరావతికి దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రాజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరుని లక్ష్మీనారాయణ పూజించి కుడి చేతికి రక్షణ తాను కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టగా యుద్ధం గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈ రోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి. రాఖీ పండుగ వెనుక పురాణాల్లో మరొక కథ కూడా ఉందండి. గణనాథుడు గణేశుడికి సిద్ధి బుద్ధి అని 2 భార్యలు ఉండాలని విషయం తెలిసిందే. వీరిద్దరూ కాకుండా వినాయకుడికి దృష్టి పుష్టి సృష్టి అనే మరో 3 భార్యలు ఉన్నారని పురాణ కథలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే 2 పుత్రులు ఉన్నారు. వారి పేర్లు శుభం లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకు చెల్లెలు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించి ఆ బాలికే సంతోషి మాత. తర్వాత గణేష్ పుత్రులైన శుభానికి లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగింది. కాబట్టి ఆమెకు సంతోషి మాత అనే పేరు వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి. రక్షాబంధన్ వేడుకలు వేరే యుగంలో ప్రారంభమై కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించడం జరిగింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ధర్మరాజు రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరం అంతా భూత ప్రేత పిచాచ బాధలు దుష్టశక్తుల బాధలు ఉండవని, అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకే ఈ శ్రావణం రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రక్షాబంధన్ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువులు ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత బంగారానికి ఇవ్వాలి. తర్వాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు, అంటే చీర పెట్టవచ్చు. ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వాలి. కానీ పొరపాటును కూడా వెండి లేదా వెండి వస్తువులంటే వెండి కుంకుమబరిని, వెండి పట్టీలు, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు ఇలాంటివి ఇవ్వకూడదు. తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదరిమణుల మధ్య విభేదాలు వస్తాయి. స్తోమత ఉన్నవారు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమ పెట్టి చీర కొని ఇవ్వండి. చీర కొని స్తోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు. ఆ చీరలో కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలుగా ఇవ్వకూడదు.
అంచు ఉన్న చీర మాత్రమే కొనివ్వండి. ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికే కూడా ఆశ కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. అలాగే చీరలు ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి. ఎడమ భుజం మీద కండువా లేకుండా ఎప్పుడు కూడా వస్త్రదానం చేయకూడదు. కాబట్టి రాఖీ పౌర్ణమి వెండి వస్తువులను, అలాగే నల్ల రంగు బట్టలను, అలాగే నీలం రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతికి ఇవ్వద్దు. అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, జాగ్రత్త పడండి. రాఖీ పౌర్ణమి రోజున ఆడవారు తెలుపు రంగులో ఉండే చీరను కానీ, పింక్ కలర్లో ఉండే చీరలు కానీ, లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఎలాంటి బాధలు అనేవి ఉండవు. సంవత్సరం అంతా ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోండి. వైట్, పింక్, ఎల్లో ఈ మూడిట్లో ఏ రంగులో ఉన్న చీరైనా కట్టుకోండి. వైట్ కలర్ సారీ కట్టుకుంటే మాత్రం అంచు ఉండే చీరను మాత్రమే ధరించాలి. అలాగే మీరు ఈ నలుపు కానీ బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు, దరిద్రం పడుతుంది. కనుక తప్పనిసరిగా ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటించాలి. ఈ చీరనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ కలర్లో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారే కాదండి, మగవారు, పిల్లలు, పెద్దలు, అన్నదమ్ములు, అక్కజెల్లులు అందరూ కూడా రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు వైట్, పింక్, ఎల్లో ఈ మూడు రంగుల్లో ఉన్న ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించి సంవత్సరం అంతా ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని స్త్రీలు కన్నీరు పెట్టకూడదండి. అలాగే ఈ పౌర్ణమి రోజు పచ్చి ఉల్లిపాయ అస్సలు తినకూడదు. చెట్లను విరవడం, నరకడం వంటి పనులు కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, అప్పులు చేయకూడదు. మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.